హాయ్ హలో ఎవ్రీవన్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బయోగ్యాస్. ఇందులోని మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే సో ఫస్ట్ బయోగ్యాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ బయోగ్యాస్కి మెయిన్ ఫ్యూయల్ ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోగ్యాస్కి ఫ్యూయల్ చూద్దాం. ఈ ఫ్యూయల్కి వచ్చేటప్పటికి దీన్ని మనం ఫ్యూయల్ని ఏమంటామంటే బయోమాస్ అంటాం. బయోమాసే మన ఫ్యూయల్ ఫర్ బయోగ్యాస్ జనరేషన్. ఓకేనా? సో ఈ బయోమాస్లోనికి ఏమొస్తాయి, మేజర్గా ఏమొస్తాయి అంటే టెరిషిషియల్ అంటారు. టెరిషిషియల్. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాటిక్. ఓకే, సారీ, ఆక్వాటిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటేషన్. ఇవన్నీ వర్డ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్. ఓకేనా? సో హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ ఇవన్నీ కూడా మనకి బయోమాస్ కిందకి వచ్చే ఫ్యూయల్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి టెరిస్ట్రియల్ అంటే ఏంటంటే ల్యాండ్ మీద ఏవైతే గ్రో అవుతాయో వాటిని మనం టెరిషిషియల్ అంటాం. ల్యాండ్ మీద గ్రో అయ్యే వాటిని టెరిషిషియల్ అంటాం. ఆక్వాటిక్ అంటే ఏంటంటే వాటర్లోని ఏవైతే గ్రో అవుతాయో వాటిని మనం ఆక్వాటిక్ అంటాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. నెక్స్ట్ ఈ ఫ్యూయల్ని ఫస్ట్ మనం జనరేట్ చేస్తే మనం దాని ద్వారా బయోగ్యాస్ని అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయోమాస్ని ఎలా జనరేట్ చేస్తారంటే బై యూజింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ అంటే తెలుసు కదా, ఇది ఇప్పుడు మనకి ప్లాంట్స్ ఏమో దాని ఫుడ్ని రెడీ చేసుకునే ప్రాసెస్ అనమాట. సేమ్ అదే ప్రాసెస్ యూస్ చేసి ఈ బయోమాస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ బయోమాస్లో ఏం జరుగుతుందంటే ఈ బయోమాస్ని ఎలా తయారు చేస్తారంటే ఇందులో సోలార్ ఎనర్జీని యూస్ చేసుకొని మనకి కెమికల్ ఎనర్జీ అనేది చేస్తారనమాట. ఓకేనా? సోలార్ ఎనర్జీని యూస్ చేసుకొని మనకి కెమికల్ ఎనర్జీ అనేది తయారు చేస్తారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కెమికల్ ఎనర్జీ ఏంటి. మన సోలార్ ఎనర్జీ అంటే తెలుసు కదా, సన్ నుంచి వచ్చే రేడియేషన్. సో ఇక్కడ వచ్చే కెమికల్ ఎనర్జీ ఏంటి, దానికోసం మనం తెలుసుకోవాలి. బయోమాస్ వచ్చేసి మనకి ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఆ ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే సోలార్ ఎనర్జీ తీసుకొని అది కెమికల్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కువగా ప్లాంట్స్కి ఫుడ్ ప్రిపరేషన్లోని మనం ఎక్కువగాను ఈ ప్రొసీజర్ని చూస్తాం. సో ఈ బయోమాస్ ఏదైతే ఉందో ఈ టెరిషిషియల్ కానీ లేకపోతే ఆక్వాటిక్ కానీ వెజిటేషన్ కానీ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ కానీ ఇవన్నీ యూస్ చేసుకొని మనం త్రూ ఈ ప్రాసెస్ ద్వారా మనం బయోమాస్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఈ బయోమాస్ని ఏదైతే బయోమాస్ వచ్చిందో ఈ బయోమాస్ని మనం యాన్ఐరబిక్ డైజెషన్ అంటారు. ఓకేనా? యాన్ఐరబిక్ డైజెషన్. ఈ యాన్ఐరబిక్ డైజెషన్ అనేది యూస్ చేసి మనం అండ్ ఫెర్మెంటేషన్ ఈ రెండు ప్రాసెస్ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా? ఏదైతే బయోమాస్ వచ్చిందో ఆ బయోమాస్కి ఈ రెండు ప్రాసెస్లు యూస్ చేసి మనం బయోగ్యాస్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది జనరల్గాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు మనకి బయోగ్యాస్ వస్తుంది కదా నాన్న, ఆ బయోగ్యాస్కి అందులో ఉండే కాంపోజిషన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గాను మనం ఈ ఏదైతే బయోమాస్ ఉందో ఆ బయోమాస్ నుంచి వచ్చిన ఈ బయోమాస్ని తీసుకొని మనం ఎనైరబిక్ డైజెషన్ అండ్ ఫెర్మెంటేషన్ చేసినట్టయితే మనకు బయోగ్యాస్ జనరేట్ అవుతుంది కదా. ఆ గ్యాస్లో కాంపోజిషన్ ఏముంటుందంటే జనరల్గా అందులో ఉండేది CO2 వచ్చేసి మనకి 30 to 40% ఉంటుంది CO2. అలాగే హైడ్రోజన్ సల్ఫేట్. ఓకేనా? హైడ్రోజన్ సల్ఫేట్ వచ్చేసి H2S నాన్న. హైడ్రోజన్ సల్ఫేట్ వచ్చేసి మనకి నియర్లీ 0 to 5% ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మేజర్ కంటెంట్ ఏంటంటే మీథేన్ వచ్చేసి మనకి
సారీ మీథేన్ CH4 ఓకేనా. మీథేన్ వచ్చేసి మనకి అరౌండ్ 55 to 65% అనేది ఈ ఏదైతే బయోగ్యాస్ ఉందో ఆ బయోగ్యాస్లోని ఉండడం జరుగుతుంది ఓకేనా. సో మనం ఇందులో నేర్చుకునేది ఏంటి, ఫస్ట్ బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యూయల్ అవసరం అవుతుంది, దాన్ని బయోమాస్ అంటారు. ఈ బయోమాస్ అనేది టెరిస్ట్రియల్ అయినా అవ్వచ్చు, ఆక్వాటిక్, వెజిటేషన్, హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ వీటి కాంబినేషన్ అయినా అవ్వచ్చు ఓకేనా. సో ఈ కాంబినేషన్ యూస్ చేసి మనం బయోమాస్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఆ బయోమాస్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుందంటే మనకి సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చడం ద్వారా. సో ఈ సోలార్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అందులో మార్చడం జరుగుతుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్, అది జనరల్గా ప్లాంట్స్లో జరుగుతుంది ఓకేనా. సో ఈ ఏదైతే బయోమాస్ వచ్చిందో ఆ బయోమాస్ని మనం ఎనైరోబిక్ డైజెషన్ అండ్ ఫెర్మెంటేషన్ ఈ రెండు ప్రాసెస్లు యూస్ చేసి మనం బయోగ్యాస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఓకేనా. ఇందులో ఉండే ఈ ఏదైతే బయోగ్యాస్ వచ్చిందో అందులో ఉండే కాంపోజిషన్ ఏంటంటే CO2 వచ్చేసి 30 to 40% ఉంటుంది, హైడ్రోజన్ సల్ఫేట్ వచ్చి 0 to 5% ఉంటుంది, మీథేన్ వచ్చేసి 55 to 65% అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి జనరల్గా ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే, ఈ బయోగ్యాస్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఇది వచ్చేసి ఈ ఏదైతే బయోగ్యాస్ ఉందో ఆ బయోగ్యాస్ వచ్చేసి మనకి 700 degrees వరకు దీన్ని మనం అది ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు జనరల్గా. అంటే అది ఇగ్నేట్ చేస్తే 700 degrees టెంపరేచర్ వరకు మనకి టెంపరేచర్ని జనరేట్ చేయగలదు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎయిర్ కన్నా తక్కువ, అంటే లైట్ బరువు ఉంటుంది అనమాట ఓకేనా. ఎయిర్ కన్నా ఇది లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసి 21,000 నుంచి 23K వరకు ఉంటుంది, కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ ఓకేనా. 21 నుంచి 23K వరకు ఇది ఉంటుందన్నమాట ఓకేనా. ఇవి ప్రాపర్టీస్ అనగానే బయోగ్యాస్ ప్రాపర్టీస్ అనగానే ఈ 3 రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇగ్నిషన్ టెంపరేచర్ వచ్చి 700 degrees సెంటిగ్రేడ్, ఇది లైటర్ దెన్ ఎయిర్, బయోగ్యాస్ వచ్చేసి లైటర్ దెన్ ఎయిర్. అలాగే దీని కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసి మనకి 21K నుంచి 23K, అంటే 21,000 నుంచి 23,000 వరకు ఉంటుందన్నమాట. అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఇనీషియల్ ఏదైతే మన ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తామో ఇనీషియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఓకేనా. ఇనీషియల్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసి CO2 లెవెల్ ఉంటుంది కదా జనరల్గాను. ఇక్కడ మన CO2 ఎంత ఉందన్న 30 to 40%, అంటే ఇది హయ్యర్గా మన అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇది ఎకో ఫ్రెండ్లీ ఓకేనా, ఎకో ఫ్రెండ్లీగా దీన్ని యూస్ చేస్తారు. అలాగే దీని అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ ఏదైతే మనకి ఇక్కడ బయోగ్యాస్ జనరేట్ అవుతుందో ఆ బయోగ్యాస్ని మనం ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. సో ఈజీగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయొచ్చు ఓకేనా. ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువ, అంటే స్టార్టింగ్ అప్పుడు మన ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న CO2 హయ్యర్ పర్సంటేజ్ ఉంది కాబట్టి బయట అట్మాస్ఫియర్లో ఉన్న CO2 కూడా అది కన్సప్షన్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఈజీగా డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈజీ అనమాట. ఇందులోని మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా. సో డిసడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే లార్జ్ ఏరియా రిక్వైర్స్ అనమాట. లార్జ్ ఏరియా అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, ఇది మనం స్టోర్ చేయలేం. స్టోర్ అనేది చాలా డిఫికల్టీ అనమాట. స్టోరింగ్ ఈజ్ డిఫికల్టీ ఓకేనా. స్టోరింగ్ అనేది చాలా డిఫికల్టీ అనమాట. ఫస్ట్ ఇందులో మొత్తం ఇవి వచ్చేసి ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి 700 degrees వరకు ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. ఎయిర్ కన్నా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసి 21,000 నుంచి 23,000 వరకు ఉంటుంది. అలాగే అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కాస్ట్ తక్కువ. నెక్స్ట్
ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే 30 to 40 degrees 40% CO2 తీసుకోవడం వల్ల మనకి ఇది ఎకో ఫ్రెండ్లీ అయింది. అలాగే ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఎక్కడైతే ప్రొడ్యూస్ చేశారో అక్కడ నుంచి ఈజీగా పైప్ లైన్స్ ద్వారా మనం ఎక్కడైతే యూస్ చేస్తారో అక్కడికి తీసుకెళ్ళచ్చు. దీని నుంచి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది లార్జ్ ఏరియా అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే మన విండ్ టర్బైన్స్ లాగా లార్జ్ ఏరియా కావాలి. అలాగే స్టోరేజ్ ఏదైతే మనం గ్యాస్ జనరేట్ చేసామో ప్రొడ్యూస్ చేసామో ఆ గ్యాస్ని స్టోర్ చేయడం అనేది చాలా డిఫికల్టీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్కి వచ్చేటప్పటికి ఏదైతే మనకి డొమెస్టిక్ యూజ్, ఫస్ట్ వన్ వచ్చేసి డొమెస్టిక్ యూజ్ అంటే మనం ఇళ్ళల్లోని ఎక్కువగాను యూజ్ చేస్తామన్నమాట. అంటే మనకి కుకింగ్ ఉంటుంది కదా, డొమెస్టిక్ కుకింగ్, అలాగే లైట్నింగ్ అలాగేనా, ఓకేనా. సో డొమెస్టిక్ యూజ్ కుకింగ్కి లైట్నింగ్కి దీన్ని యూజ్ చేస్తారు. అలాగే మనకి చిన్న పవర్ జనరేషన్స్కి అంటే చిన్న పవర్ ప్లాంట్లోని పవర్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేస్ హీటింగ్కి అంటే మనకి ఎక్కడైనా హీట్ చేయాలనుకుంటే ఏదైనా ఏరియాని హీట్ చేయాలనుకుంటే మనం ఎక్కువగాను బయోగ్యాస్ యూస్ చేసి హీట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బయోమాస్ కన్వర్షన్ ఇందులోకి వచ్చేటప్పటికి మనం బయోమాస్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే వెజిటేషన్, హ్యూమన్ వేస్ట్, అలాగే ఇంకేమన్నా యాక్వాటిక్ మెటీరియల్స్, టెరెస్ట్రియల్ మెటీరియల్స్ ఇవన్నీ కూడాను మనం దీన్ని డికంపోజ్ చేసి మనం ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్లోనికి మార్చాల్సి ఉంటుంది అనమాట. సో అది బయోమాస్ కన్వర్షన్ అంటే. నెక్స్ట్ ఇందులో మనం మొత్తం 3 టైప్స్లోని బయోమాస్ అనేది మనకి యూజ్ఫుల్గా అయ్యేటట్టు మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ కన్వర్షన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి థెర్మోకెమికల్ కన్వర్షన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి బయోకెమికల్ కన్వర్షన్. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి డైరెక్ట్ కన్వర్షను, తర్వాత థెర్మోకెమికల్ కన్వర్షను, అలాగే బయోకెమికల్ కన్వర్షను. ఫస్ట్ డైరెక్ట్ కన్వర్షన్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా వుడ్ని యూస్ చేసి కూడా చాలా ఇళ్ళల్లో ఇప్పుడు ఏవైతే కుకింగ్ ఉంటుందో అది చేసుకోవడం జరుగుతుంది. సో ఇది బయోమాస్ అంటే ఏంటి, మామూలుగా ఈ వెజిటబుల్ వేస్ట్, నెక్స్ట్ హ్యూమన్ వేస్ట్, నెక్స్ట్ కౌ డంగు, పిగ్ డంగు, పౌల్ట్రీ వేస్ట్ ఇవన్నీ కూడా మనకి బయోమాస్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ బయోమాస్ని ఏదైతే ఉందో ఆ బయోమాస్ని మనం డ్రై చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ కంబషన్ చేసేస్తాం. అంటే సింపుల్గాను బయోమాస్ డైరెక్ట్ కంబషన్. ఓకేనా. డైరెక్ట్ కంబషన్ చేస్తే మనకి హీట్ వస్తుంది కదా, ఆ హీట్ని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి డైరెక్ట్ కన్వర్షన్ అంటారు. ఓకేనా. ఏదైతే బయోమాస్ ఉందో ఆ బయోమాస్ని డైరెక్ట్ కంబషన్ చేయడం వల్ల ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో ఆ హీట్ని మనం డొమెస్టిక్ కానీ లేకపోతే పవర్ జనరేషన్ కానీ యూస్ చేసుకోగలిగితే దాన్ని మనం డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ బయోమాస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ థెర్మోకెమికల్ కన్వర్షన్ అంటే ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి నాన్న. పైరోలిటిక్ కన్వర్షను, అలాగే గ్యాసిఫికేషన్. పైరోలిటిక్ కన్వర్షను, అలాగే గ్యాసిఫికేషను. ఇందులోని ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తారంటే ఏదైతే బయోమాస్ ఉందో ఆ బయోమాస్ని 20% ఎయిర్లోని 20% ఎయిర్లోని మనకి అది 20% ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్లోని ఆ బయోమాస్ని ఉంచుతాడు అనమాట. ఓకేనా. 20% ఆఫ్ ఎయిర్లోని మనకి ఆ బయోమాస్ని ఉంచినట్టయితే ఒక గ్యాస్ జనరేట్ అవుతుంది. ఓకేనా. ఒక గ్యాస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ గ్యాస్ని మనము బయోగ్యాస్ అంటారు. ఓకేనా. ఏం లేదు, 20% ఎయిర్లోని మన బయోమాస్ ఉంచితే ఒక గ్యాస్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం బయోగ్యాస్ అంటాం. ఆ బయోగ్యాస్లో ఏమేమి ఉంటాయంటే CO ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్, అలాగే హైడ్రోజన్. ఓకేనా. అలాగే హైడ్రోకార్బన్స్. ఓకేనా. ఇవన్నీ కూడాను
ఆ గ్యాస్లోని ఏదైతే మనకి 20 degrees ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్లోని మనం బయోమాస్ ఉంచితే ఏదైతే గ్యాస్ జనరేట్ అయిందో ఆ గ్యాస్లో నుండే కాంపోనెంట్స్, ఓకేనా. కాంపోజిషన్, సింపుల్గా కాంపోజిషన్ అనేది ఎలా ఉంటుంది, దీన్ని ఏమంటారంటే పైరోలిటిక్ కాంపోజిషన్, పైరోలిటిక్ థర్మల్ కన్వర్షన్ అంటారు, బయోమాస్ కన్వర్షన్ అంటారు, బయోమాస్ కన్వర్షన్, ఓకేనా. పైరోలిటిక్ బయోమాస్ కన్వర్షన్. ఇది వచ్చేసి ఇందులో ఇదేంటంటే ఇది వచ్చేసి హై ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాస్ వల్ల వచ్చే హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి గ్యాసిఫికేషన్లోని మనకి ప్రీసెన్స్ ఆఫ్ ఎయిర్, అంటే మనకి ఒకసారి ఆ బయోమాస్ని తీసుకెళ్ళి ఎయిర్లో పెడతాడు, అలాగే ఒకసారి ఏం చేస్తాడంటే ఆక్సిజన్లో పెడతాడు, ఓకేనా. ఆక్సిజన్ అనేది ఆ బయోమాస్ మీదకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఎయిర్లోని పెట్టినట్టయితే సేమ్ ఇక్కడ ఏం చేస్తాడంటే 20% కన్నా, ఇక్కడ తక్కువ నాన్న మర్చిపోయాను, 20% కన్నా తక్కువ ఎయిర్లోని మన బయోమాస్ ఉంచితే మనకి ఏదైతే గ్యాస్ జనరేట్ అవుతుందో దాని కాంపోజిషన్ ఇది 20 నుంచి 50%, ఓకేనా. 20 to 50% ఎయిర్లో ఫస్ట్ ఎయిర్ కదా, సో 20 to 50% ఎయిర్లోని మన బయోమాస్ ఉంచినట్టయితే ఇందులో ఉన్న అన్నీ కూడా వస్తాయి. దీంతో పాటుగా హైడ్రోజన్ ఎక్స్ట్రా అన్నమాట, ఓకేనా. నైట్రోజన్ ఎక్స్ట్రా, ఓకేనా. ఇందులో ఉండాల్సినవి అన్నీ ఉంటాయి, CO2 కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి ఎయిర్లోని ప్రీసెన్స్, బయోమాస్ వచ్చేసి ఎయిర్లో పడేస్తే అది 20 to 50% ఎయిర్లోని పడేస్తే వచ్చేవి కాంపోజిషన్ ఇవి: కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, ఓకేనా. సో అదే ఏదైతే బయోమాస్ ఉందో ఆ బయోమాస్ని ఆక్సిజన్ ప్రీసెన్స్లో, ఓకేనా, ఆక్సిజన్ ప్రీసెన్స్లోని కానీ మనం పెట్టినట్టయితే మనకు వచ్చే దాంట్లోని ఇదే 20 to 50% ఆక్సిజన్, ఓకేనా. సో ఇందులోని ఏం మిస్ అవుతుంది అంటే నైట్రోజన్ ఒకటి మిస్ అవుతుంది, ఓకేనా. ఓన్లీ నైట్రోజన్ మాత్రమే ఉండదు, CO ఉంటుంది, CO2 ఉంటుంది, H2 ఉంటుంది, హైడ్రోకార్బన్స్ ఉంటాయి, ఓకేనా. అర్థమైందా? సో ఏంటంటే సింపుల్ నాన్న, బయోమాస్ కన్వర్షన్ అంటే ఏంటంటే మనకి 3 టైప్స్లో చేస్తారు: డైరెక్ట్ కన్వర్షను, థర్మోకెమికల్ కన్వర్షను, బయోకెమికల్ కన్వర్షను. సో ఫస్ట్ డైరెక్ట్ కన్వర్షన్ అంటే ఏంటంటే బయోమాస్ని డైరెక్ట్గా కంబషన్ చేస్తే హీట్ వస్తుంది కదా, ఆ హీట్ని యూస్ చేసి మనం జనరల్గా పవర్ జనరేషన్ లేదా డొమెస్టిక్ యూజ్ కోసం యూజ్ చేస్తాము. సో అది వచ్చేసి డైరెక్ట్ కన్వర్షన్. ఈ థర్మల్ కన్వర్షన్ అంటే ఏం చేస్తారంటే ఇందులో మన 2 టైప్స్ ఉంటాయి: పైరోలిటిక్ కన్వర్షన్, గ్యాసిఫికేషన్. పైరోలిటిక్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఇందులో 20% ఏదైతే బయోమాస్ ఉందో ఆ 20% కన్నా తక్కువ ఉన్న ఎయిర్ దగ్గర ఆ బయోమాస్ని తీసుకెళ్ళి పడేస్తాడు, అప్పుడేమో గ్యాస్ జనరేట్ అవుతుంది. ఆ గ్యాస్లో వచ్చే కాంపోజిషను ఇది ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఏదైతే హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో అది హై హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ గ్యాసిఫికేషన్ అంటే సెకండ్ ప్రాసెస్. థర్మోకెమికల్లో గ్యాసిఫికేషన్ సెకండ్ ప్రాసెస్. ఇందులోని మళ్ళీ ఎయిర్ ప్రీజెన్స్లో చేస్తాడు, ఆక్సిజన్ ప్రీజెన్స్లో కూడా చేస్తాడు. ఎయిర్ ప్రీజెన్స్లో చేసామనుకోండి అది 20 to 50% ఎయిర్ ప్రీజెన్స్లో జరుగుతుంది అనమాట. సో ఇది 20 to 50% ఎయిర్ ప్రీజెన్స్లో మనం చేసినట్టయితే మనకి ఉండే కాంపోజిషన్ ఇది, ఓకేనా. ఇందులోని వచ్చేటప్పటికి మనకి దీంట్లో వచ్చేటప్పటికి మనకి లో హీట్ అనేది జనరేట్ అవుతుంది, ఓకేనా. ఇందులో మీడియం, ఓకే. ఇదే బయోమాస్ని ఆక్సిజన్ ప్రీజెన్స్లో పెట్టినట్టయితే 20 to 50% ఆక్సిజన్ ప్రీజెన్స్లో పెట్టినట్టయితే ఇవే ఉంటాయి, కాకపోతే నైట్రోజన్ అనేది ఉండదు. సో ఇందులో వచ్చేసరికి ఇందులో హీట్ ఎలా ఉంటుందంటే మీడియంగా మనకి హీట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి బయోమాస్ కన్వర్షన్.